యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. గ్యామ్ ట్రాక్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే గ్యామ్ ట్రాక్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్ట్ వచ్చేసి 102 HP గల బండి, 102 HPతో బండి తినడం జరుగుతుంది. ఈ గేర్ బాక్స్ వచ్చేసి 90 mm గేర్ బాక్స్. ఈ హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్ట్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. మీకు ఎలాంటి హార్వెస్టర్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా నెక్స్ట్ వీడియో తీసుకుని ట్రై చేస్తాను. మళ్ళీ అయితే చాలా మంది అయితే గ్యామ్ హార్వెస్టర్ తీసుకురమ్మని అయితే చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2023 మోడల్ బండి. 2023 ఎండింగ్లో బండి అయితే తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ తీసుకొని సంవత్సరంన్నర అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది. 2023 ఎండింగ్లో వెహికల్ తీసుకోవడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయి. ఈ బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ హార్వెస్టర్ యొక్క ట్రాక్లు వచ్చేసి ట్రాక్లు కూడా 70% లైఫ్ అవుతుంది. ట్రాక్ లైఫ్ వచ్చేసరికి 70% ఉంది. ట్రాకులు కూడా మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉన్నాయి. హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ఎటువంటి రిపేర్ అయితే లేవు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ బండి ఫీల్డ్లో కూడా నడుస్తుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి ఆల్రెడీ ఫీల్డ్ కూడా స్టార్ట్ అయింది. హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. హార్వెస్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్ట్ వచ్చేసి 102 HP గల బండి, 102 HP వెహికల్, 90 mm గేర్ బాక్స్ అయితే హార్వెస్టర్కి అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 14,50,000 మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ హార్వెస్టర్ మాత్రమే 14,50,000 చెప్తున్నారు. 2023 ఎండింగ్లో వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయింటే అయితే నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి హార్వెస్టర్ని తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.